ప్రతిరోజు వాతావరణ సమాచారంతో పాటు ప్రజలకు ఉపయోగపడేలా మంచి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10వ తరగతి మార్కుల మెజారిటీ ప్రభుత్వం ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. గ్రామీణ బ్యాంక్ సేవకు ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 44,228 ఖాళీలున్నాయి. అవకాశం వచ్చిన వారు బ్యాంక్ పోస్ట్ మాస్టర్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ను బట్టి 15 నుంచి 20,000 జీతం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్నదాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. హలో వ్యూవర్స్, నేను మీ దేశం ఎదురమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. అలాగే ఈ వీడియోలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే ఆకాశం మేఘావృతమై ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని భాగాల్లోని కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఈరోజు మార్నింగ్ చెప్పిన అప్డేట్ ప్రకారం మనకి గత 10 రోజుల నుంచి మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఈరోజు కొన్ని భాగాల్లో మనకి సూర్యుడు అనేది కనిపించడం జరిగింది. కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కానీ రేపటి వాతావరణ విషయానికి వస్తే రేపు వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి. కానీ ఎండల తీవ్రత అనేది 33 నుంచి 36 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రానున్న రోజుల్లో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చెప్పిన విధంగానే ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది జూలై 26వ తారీఖున ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. జూలై 26వ తేదీన మనకి ఒడిశా ప్రాంతానికి ఆనుకొని ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో చల్లటి వాతావరణం అలాగే తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు వచ్చేసి మనకి 26, 27, 28, 29వ తేదీ అలాగే 30 తేదీల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వారు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలోని జూలై 26, 27, 28వ తేదీల్లో ఖమ్మం, ములుగు, నల్గొండ, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల చివరి వారంలో జూలై 29, 30 తేదీల్లో మనకి వర్షాలు అనేవి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, విజయవాడ, ఏలూరు, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. జూలై 29, 30 తేదీల్లో మనకి వర్షాలు అనేవి కృష్ణా, గుంటూరు, బాపట్లకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రేపు, ఎల్లుండి వర్షాలు అనేవి తక్కువగా నమోదవుతాయి. కానీ ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. కొన్ని భాగాల్లో అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్నదాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నదాని గురించి ఇంకా క్లారిటీగా రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. అలాగే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.